ఇప్పటికీ బాలికలకు ప్రత్యేకమైన టాయిలెట్స్ లేని ఇప్పటికీ 2811 పాఠశాల చైతన్య నారాయణ అనే కార్పొరేట్ కళాశాలలు పాఠశాలలతో కుమ్మక్కైపోయారు. అందుకోసమే బడ్జెట్ తగ్గించారు. బడ్జెట్ తగ్గిస్తే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి. ఏ పార్టీ అయినా కూడా విద్యారంగాన్ని కనుక విధ్వంసం చేస్తే ఆ పార్టీకి ఇక మళ్ళీ అధికారంలోకి పోయే హక్కు లేదు. మనం కూర్చున్నంత సేపులో కూడా కొన్ని పాఠశాలలు కూలిపోతాయి. ప్రజాస్వామిక తెలంగాణ అనేది ఒకటేమో, అప్పుడేమో నేను ఇనుప కడ్డీలను కూలగొట్టిన అసెంబ్లీ దగ్గర అని పెద్ద పెద్ద గొంతెచ్చి అరిచినావు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇనుప కడ్డీలు ఉస్మానియాలో ఎందుకు పేర్చినావు? స్ట్రెంత్ తగ్గిపోతుంది. స్ట్రెంత్ తగ్గిపోతుందని నువ్వు టీచర్లు ఇస్తలేవు, టీచర్లు ఇవ్వటం లేదు కాబట్టి స్ట్రెంత్ తగ్గిపోతుంది. చివరికి జీరోకు పోయి స్కూళ్ళు మూసేస్తున్నావు. ఇలా చేయకుండా నువ్వు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పెట్టవయా అని 2 సంవత్సరాల నుంచి మనం అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు పెట్టలేదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం తనంతట తాను ఏదన్నా చేస్తుంది అనేది మాకైతే విశ్వాసం. చెప్పండి సార్, ఈ రేవంత్ రెడ్డి 18 నెలల పాలన చూసిన తర్వాత గత కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యారంగంలో ముఖ్యంగా, ఎందుకంటే మీరు విద్యారంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వారు కాబట్టి విద్యారంగంలో ఏమైనా మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారా? విద్యారంగానికి సంబంధించి గత కేసీఆర్ పాలన 9.5 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు దాదాపు 20 నెలలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనం కంపేర్ చేసి కనుక చూస్తే పెద్ద మార్పేం లేదు. ఎందుకంటే విద్యారంగంలో మనము ఏది చేయాలన్నా ముందు దానికి సరిపోయినంత బడ్జెట్ ఇవ్వాలి. అది కనుక మనం చూస్తే ఇప్పుడు కేసీఆర్ ఆయన వచ్చినప్పుడు దాదాపు బడ్జెట్లో 11% ఉండే విద్యారంగానికి. ఆయన దిగిపోయే సమయానికి దాన్ని 6.6% తగ్గించారు. సో ఒకసారి మీరు బడ్జెట్ తగ్గిస్తే ఏమవుతుందంటే మనము ప్రభుత్వ విద్య ధ్వంసం అయిపోతుంది. ఒకవైపు ఏమో ప్రైవేట్ విద్య పెరుగుతుంది. ఎందుకంటే మనము కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు చదువుకోవటానికి. తర్వాత ఉన్న స్కూళ్ళను కూడా బాగు చేయవలసి ఉంటుంది. సో ఎప్పుడైతే బడ్జెట్ తగ్గుతుందో మనం కొత్త పాఠశాలలు కొత్త కళాశాలలు పెట్టలేం కాబట్టి, బడ్జెట్ లేదు కాబట్టి ప్రైవేట్ రంగంలో మీకు కార్పొరేట్ పాఠశాలలు కార్పొరేట్ కళాశాలలు వచ్చినాయి అట్లా. అందుకే తెలంగాణ ఉద్యమంలో ఒకప్పుడు మనము చైతన్య నారాయణను పారద్రోలాలని నినాదాలు ఇచ్చి పోరాటాలు చేసినా కూడా తెరాస ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో వాటితో కుమ్మక్కయ్యారే తప్ప ఇది ఆంధ్ర నుంచి వచ్చిన చైతన్య నారాయణ అనే కార్పొరేట్ కళాశాలలు పాఠశాలలతో కుమ్మక్కైపోయారు. అందుకోసమే బడ్జెట్ తగ్గించారు. బడ్జెట్ తగ్గిస్తే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి. అట్లా కాకుండా కొత్త అంశం ఏం వచ్చిందంటే తెలంగాణ వాళ్ళు కూడా జాయిన్ అయిపోయింది. అంటే ఒక కోస్తా ఆంధ్ర నుంచి వచ్చిన చైతన్య నారాయణలే కాకుండా అసలు ఆయన మంత్రివర్గంలో ఉండే పల్లా రాజేశ్వర్ రెడ్డి లేకపోతే మల్లారెడ్డి ఇటువంటి వాళ్ళు కూడా ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు పెట్టి తెలంగాణ ప్రజలను దోచుకోవడం అనేది ఆ కాలంలో జరిగింది. సరే, మనము ఇంత విధ్వంసం చేశాడు కాబట్టి విద్యను అటు ఎలాగో పాఠశాలను పట్టించుకోలేదు, కళాశాలను పట్టించుకోలేదు, యూనివర్సిటీలను పట్టించుకోలేదు, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు కేసీఆర్ కాలం. సరే, ఇవన్నీ బాగలేవు కదా, దీన్ని మార్చాలి అని మనం విద్యా పరిరక్షణ కమిటీ తరఫున కూడా ప్రచారం చేశాం. ఏ పార్టీ అయినా కూడా విద్యారంగాన్ని కనుక విధ్వంసం చేస్తే ఆ పార్టీకి ఇక మళ్ళీ అధికారంలోకి పోయే హక్కు లేదు అని ప్రచారం చేశాము. సరే, మనం ఏదో కాంగ్రెస్కి ఓట్లేమని అడగలేదు, కానీ న్యాచురల్గా మీరు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళే కదా 10 సంవత్సరాలు ఉన్నది, వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఇండైరెక్ట్గా కొంత వీళ్ళ వైపు పోయింది. అయితే మనం ఏం చెప్పినాం, వీళ్ళని కూడా మనం అబ్జర్వ్ చేయాలని చెప్పినాం. కానీ సరే, కొంత
అట్లా కొంత పౌర సమాజం లాంటి మనలాంటి సంస్థలు పనిచేయడం వల్ల బాగుపడ్డారు వాళ్ళు. అవును. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేశాడు, రివ్యూలు ఒకటి మొదలు పెట్టాడు, విద్యారంగాన్ని రివ్యూ, నిన్న కూడా రివ్యూ చేసినట్టున్నాడు. కానీ రివ్యూ చేయడం మాటలు తప్ప ఆచరణలో శూన్యం. అదే బడ్జెట్ మనం తీసుకుంటే ఆయన మొదటి బడ్జెట్లో 7% ఇచ్చాడు, మొన్నటి బడ్జెట్లో సంథింగ్ లైక్ 7.3 7.4 మొత్తం కలిసి మీకు 7.5% దాటలేదు. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి, 15% పెట్టారు. 15%. అంటే వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళే ఉల్లంఘించుకుంటున్నారు. వాళ్ళ మేనిఫెస్టో మీద వాళ్ళకే నమ్మకం లేదు. అంతటి విశ్వాసఘాతకమైన చర్యలు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. కాబట్టి బడ్జెట్ ఆయన పెంచట్లేదు. పెంచకపోవడం వల్ల ఇక మనకు తెలుసు, మళ్ళీ ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలు పెరిగిపోవడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మీకు మౌలిక వసతులు లేవు. ఒకటే ఒక స్టాటిస్టిక్స్, ఇప్పటికీ బాలికలకు ప్రత్యేకమైన టాయిలెట్స్ లేని ఇప్పటికీ 2400 పాఠశాలలు, 2811 పాఠశాలలు. అసలు టాయిలెట్స్ లేని పాఠశాలలు 5000 వరకు. ఇంకా మేము పెద్ద వేరే స్టాటిస్టిక్స్ అవసరం లేదు. తర్వాత ఒక్క టీచర్ ఉన్న పాఠశాలలు మీకు 4200 పాఠశాలలు, సింగిల్ టీచర్. మొత్తం అన్ని సబ్జెక్టులు ఆ టీచరే చెప్పాలి. అంతే, 18 సబ్జెక్ట్స్ చెప్పాలి, 5 తరగతులు చెప్పాలి, ఒక్కరే టీచరు. ఆ ఒక్క టీచర్కి ఏమన్నా అయితే జ్వరం వచ్చిందనుకో, లేకపోతే ఇట్లే వర్షాలు వచ్చి రాలేదనుకో, స్కూళ్ళు మూతాయి కదా. అయినా ఒక్క పాఠశాల, ఒక్క టీచర్ పాఠశాల, దాని పాఠశాల అందామా? అంతేకాకుండా ఈ మధ్యలో ఏమైందంటే ఇట్లా బడ్జెట్ తగ్గించడం వల్ల ఇవన్నీ పర్యవసానాలు. చివరికి ఏమవుతుంది, 0 ఎన్రోల్మెంట్ స్కూల్స్ అని వస్తున్నాయి. అంటే పాఠశాలలో విద్యార్థులే లేని పాఠశాలలు. ఇక విద్యార్థులు లేరు కాబట్టి ఏం చేయాలా అని అడుగుతారు, మూసేయాలి. అంటే మీకు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి బడ్జెట్ ఎప్పుడైతే ఇవ్వలేదో అవి పాఠశాలల మూసివేతలకు దారి తీస్తున్నాయి. రేవంత్ రెడ్డి టైంలో కూడా మొన్న 1976 స్కూళ్ళు 0 ఎన్రోల్మెంట్ స్కూల్స్, 1976 ఈ సంవత్సరంలో కూడా మొన్న ఏమన్నాడు, ఎందుకంటే వచ్చినప్పుడు కొత్తలో ఏదో డైలాగులు కొట్టిండు, ఒక్క స్కూలు మూసేయటానికి లేదు, నేను అధికారంలోకి వచ్చిన మాటలల్లో బాగానే ఏమంటారు చూడు వాటిని, ఒక అంటే ఏం లేదన్నట్టు ఏది పడితే అదే మాట్లాడు, ఏం చేయకపోవడు, ప్రజలను మోసగించడు. సో మొదట్లో నేను ఒక్క పాఠశాలను కూడా మూసేయటానికి లేదని అప్పుడు చెప్పిండు. మొన్న ఎవరో కొద్దిమంది పోయి మా దగ్గర మూతపడుతున్నారంటే 200 300 నేను ఓపెన్ చేశానని అంటున్నాడు. అవి ఓపెన్ చేసిన స్కూల్స్ ఉన్నాయా లేదా, ఎంతకాలం అవి సస్టైన్ అవుతాయని తెలియదు. బట్ అయినా మీకు 1600 స్కూళ్ళు మూతపడ్డండి ఈ సంవత్సరం. సో కాబట్టి అటు కేసీఆర్ కాలంలో అయినా ఇటు రేవంత్ రెడ్డి కాలంలో అయినా కూడా మీకు విద్యారంగంలో ఏ రకమైన మార్పు లేదు. 2 ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వ విద్యను విధ్వంసం అవుతాయి. ఎంత విధ్వంసం అవుతున్నాయంటే మనం కూర్చున్నంతసేపులో కూడా కొన్ని పాఠశాలలు కూలిపోతున్నాయి. కూర్చున్నంతసేపులో అంటే మనకు కనిపించదు, అది కనిపించకుండానే అక్కడ మౌలిక వసతులే లేకుంటే ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు టాయిలెట్స్ లేవు, టీచర్లు లేరు, ప్రహారీ గోడలు లేని స్కూళ్ళు 14,000. ప్రహారీ గోడలే లేవు. ఏదైనా పోవచ్చు, గొడ్లు పోతాయి, ఎడ్లు పోతాయి, బర్రెలు పోతాయి, మేకలు పోతాయి లోపలికి. అదేమన్నా స్కూల్ అంటావా? రాత్రిపూట అయితే చెప్పక్కర్లేదు. అవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు అవుతున్నాయి ఇవాళ పాఠశాలలు. వాటికి ప్రహారీ గోడలు లేవు. అక్కడ ఒక రకమైన ఏది మనము కనీసం ఒక వాచ్మెన్ లాంటి వాళ్ళు లేరు పాఠశాలలో. లేకపోతే రక్షణ లేకపోతే ఎట్లా ఉంటాయి? కాబట్టి ఏంటంటే ఈ 2 ప్రభుత్వాల కాలంలో ప్రభుత్వ విద్య, మనం మాట్లాడేది ప్రభుత్వ విద్య, విధ్వంస విద్య అంటే ప్రభుత్వ విద్య ఉండాలి, ప్రైవేట్ విద్య ఉండకూడదు, కార్పొరేట్ విద్య ఉండకూడదు. కాబట్టి పెద్దగా తేడా ఏం లేదు సార్. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వంలో విద్యారంగం పట్ల మీరేం ఆశిస్తా ఉన్నారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో
2025 విద్యా సంవత్సరానికి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఒక ఆధునిక ప్రపంచంకి మనం వెళ్తున్న క్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏ విధంగా, అంటే మీరు ఏం ఆశిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి? నిజంగా చెప్పాలంటే గత సంవత్సరం నుంచే తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తేల్చేసింది ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు. ఇది బేసికల్గా ఏంటంటే రియల్ ఎస్టేటు ఒకవైపు, ఇంకొక వైపు విద్యా వ్యాపారులతో కుమ్మక్కయింది. ఎందుకంటే మొదటి బడ్జెట్ చూసాం, మనకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం కూడా ఎంతవరకు పోతుందనేది మనకు ఫస్ట్ 6 monthsలో తేలిపోద్ది. సో ఫస్ట్ బడ్జెట్లో ఎప్పుడైతే వాళ్ళు మేము యాక్చువల్గా ఏంటంటే దేశంలోనే పేరెన్నిక కలిగిన 10 మంది మేధావులను పోయి కలిసాం. నేను కూడా ఉన్నాను. ప్రొఫెసర్ భార్గోపాల్, ప్రొఫెసర్ శాంతా సిన్హా, తర్వాత ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళము 10 మంది పోయి అక్కడ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల గురించి చర్చించి, పట్టించుకోండి మీరు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు, మీరు పట్టించుకొని బడ్జెట్ ఎక్కువ వేయండి, తర్వాత ఇంప్రూవ్ చేయండి ప్రభుత్వ పాఠశాలను అని అంటే మా ముందు తప్పకుండా సార్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఈవెన్ బడ్జెట్ కూడా ఏం ప్రాబ్లం లేదని అన్నారు. కానీ బడ్జెట్ ముందు పోయినా మేము, కానీ బడ్జెట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అదే 7.3%. సో కాబట్టి ఏంటంటే ప్రభుత్వం తనంతట తాను ఏదన్నా చేస్తుంది అనేది మాకైతే విశ్వాసం. అందుకోసమే మేమేం చేస్తున్నామంటే మనకు ఇప్పుడు పీడిఎస్సి కూడా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలో సభ్య సంఘం, మనకు ఒక అఖిల భారత విద్యా హక్కు వేదిక అని ఒకటి ఉంది. అందులో ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్, ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్, భగత్ సింగ్ మేనల్లుడు వీళ్ళందరూ ఉన్నారు. సో మేము యాక్చువల్గా కలుస్తున్నాం ఢిల్లీలో అక్టోబర్లో. సో ఈ లోపల కూడా ఏంటంటే తల్లిదండ్రులను, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించుకుంటున్న అత్యంత పేదరికంలో ఉండే తల్లిదండ్రులను, వాళ్ళను ఎట్లా ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టాలి. అలాగే కాలేజీలలో, యూనివర్సిటీల్లో ఉండే విద్యార్థులను, అధ్యాపకులను తీసుకొచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ఇవాళ ఏమన్నా మనము తెచ్చుకోవాల్సిందే తప్ప వాళ్ళంతటా వాళ్ళుగా చేసే పరిస్థితులు లేరు. ఈ ఒత్తిడి ఆల్రెడీ ఏంటంటే మనం కొంత ప్రతి జిల్లాలో ఇప్పుడు మళ్ళీ కమిటీలను వేస్తున్నాం ఉద్యమం కోసం. ఆ తర్వాత ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా, అంతకుముందు మీకు గుర్తుండి ఉంటుంది, అప్పుడు విద్యా పోరాట యాత్ర అని జరిగింది అన్ని జిల్లాలో. దాదాపు అంతకన్నా ఎక్కువ ఒక పెద్ద పోరాట యాత్ర తెలంగాణలో జరపాలని నిర్ణయించుకున్నాం. దాని ద్వారానే మనం ఏదైనా చేయగలం. కానీ ప్రభుత్వాలు వాటంతట అవి ఏమి ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అంటే కొట్లాడి తెచ్చుకున్న పోరాటాల పిల్లగా చెప్పుకున్న మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు విద్యార్థులు మళ్ళీ వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సిందే అనే పరిస్థితి మీరు ఈరోజు చెప్తా ఉన్నారు. మరోపక్క ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని తీసుకుని వచ్చింది. అప్పుడున్న ఇక్కడ ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా వీళ్ళు కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్తూనే ఈరోజు చాప కింద నీరు లాగా మళ్ళీ బోర్డ్స్ అన్ని కూడా మార్చుతామనే ఒక వినికిడి మనకు వినిపిస్తూ ఉంది. సో దీని మీద ఎలా ఉండబోతుంది అంటారు? అసలు జాతీయ విద్యా విధానం అనేది జాతికి వ్యతిరేకమైన విద్యా విధానం. అందులో జాతికి అభివృద్ధికి సంబంధించింది ఏమీ లేదు. దాని మీద మనం ముందు నుంచే చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు రిజెక్ట్ చేయండి. ఎందుకంటే మనది ఫెడరల్ వ్యవస్థ. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ విద్యా విధానాన్ని ప్రకటించుకోవచ్చు. ఏదో జాతీయ విద్యా విధానము తప్పకుండా మనము అమలు చేయాలనేమి లేదు. అందుకోసమే తమిళనాడు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఈవెన్ కర్ణాటక వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. కర్ణాటకలో సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకోసం మనం ఏమంటున్నాం, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నువ్వు జాతీయ విద్యా విధానాన్ని నువ్వు తిరస్కరించి విద్యావేత్తలతో ఒక కమిటీ వేసి నువ్వు మనకు ఏ రకమైన విద్యా విధానం కావాలో నువ్వు తయారు చేయి. అంతేగాని సైలెన్స్గా ఉండి చాప కింద నీరులాగా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం అనేది దుర్మార్గమైన విషయం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే మోసపోయాం.
అంటే అప్పుడు ఏం చేశారు, తెలంగాణ రాని తర్వాత సమస్యలన్నీ పరిష్కరించుకుందామన్నాం. కానీ మనం అప్పుడు ఒక అటానమస్గా ఉద్యమాలు చేయవలసి ఉండే, మనంతటా మనం ఏదో కేసీఆర్తో వాళ్ళతో కలవాల్సిన పని లేదు. విద్య కోసము వైద్య కోసం చేసి ఆ ఉద్యమం యొక్క ఒత్తిడి తీసుకొచ్చి చేయించుకోవాల్సి ఉండే. అప్పుడు ఏమి నమ్మినామంటే పాలకులు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని వెళ్ళగొట్టి వీళ్ళని తీసుకొస్తే వీళ్ళు చేస్తారేమో అని నమ్మారు. కానీ అయిపోయిందంటే ఏది మనం అంటాం చూడు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు అన్నట్టు అటు ఆ సీమాంధ్ర దొంగలు పోయి తెలంగాణ దొంగలు వాళ్ళు వచ్చి ఊర్లు పంచుకున్నట్టు పరిస్థితి అయిపోయింది. అటు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ. సో కొట్లాడడం అనేది ఎవరి తరఫున ఎవరి నాయకత్వం కింద కొట్లాడుతున్నాం అనేది ప్రధానమైన ప్రశ్న. అప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే మనము ప్రజల వైపున నుంచి ఒక పెద్ద పోరాటం, ఈవెన్ తెలంగాణ కోసమైన పర్వాలేదు కానీ తెలంగాణ అనేది జాగ్రఫికల్ తెలంగాణ కోసమే కాకుండా ప్రజల సమస్యల, ప్రజల తెలంగాణ, సామాజిక తెలంగాణ అనేది చేయలేకపోయాం. కాబట్టి ఇప్పుడు మనం అనుభవించక తప్పట్లేదు. ఇంకో మనం చూసినాం, రేవంత్ రెడ్డి నేను 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ఇస్తాను, 7వ గ్యారెంటీ ప్రజాస్వామిక తెలంగాణ అని చెప్పిండు. ఇప్పుడు ఈ 18 నెలల్లో ఆ 7వ గ్యారెంటీ ఎంత మేరకు అమలు అవుతుందంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేది లేదా ప్రజాస్వామిక తెలంగాణ అనేది అమలు అవుతుందా? ప్రజాస్వామిక తెలంగాణ అనేది ఒకటేమో లేదు. ఇది బేసికల్గా ఏంటంటే భౌతిక తెలంగాణ, జియోగ్రఫికల్ ఏమంటారు దాన్ని, భౌగోళిక తెలంగాణ. ఈ భౌగోళిక తెలంగాణలో ఇంతకు ముందేమో బంగారు తెలంగాణ అన్నాడు, బంగారం లేదు, ఏది లేదు. బంగారం అసలు బంగారం అని అనడమే తప్పు. అక్కడికి రాని వస్తువు బంగారం ఏముంటుంది అలా. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమైందంటే ఈ కోస్తాంధ్ర వాళ్ళు, సీమాంధ్ర వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల కింద మేము ఎందుకు పనిచేయాలి, తెలంగాణ అన్నామనుకో మేమే పని చేసుకోవచ్చు. సరే తెలంగాణలో భాషా సమస్య ఉంది, తర్వాత ఇక్కడ ఉండే ప్రజలను కించపరచడం అవన్నీ ఉన్నాయి, మనం దాన్ని ఒప్పుకుంటున్నాం. కానీ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు 7వ గ్యారెంటీ అని చెప్పాడు. మరి 7వ గ్యారెంటీ అన్నప్పుడు ఇప్పుడు ఒక ప్రజల సమస్యలను పరిష్కరించాలి కదా. ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం, పాఠశాలలకి మౌలిక వసతులు కల్పించండి, బడ్జెట్ పెంచండి అని అన్నాడు. నువ్వు బడ్జెట్ పెంచమంటే పెంచకపోయే వరకు ఏమవుతుంది, ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి కదా. మనమే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు మేము బస్సు యాత్ర చేస్తామంటున్నారు. మరి ఏమి ప్రజాస్వామిక తెలంగాణ, ఏమి ప్రజాస్వామిక హక్కులు? తర్వాత నువ్వు పర్మిషన్ సరిగా ఇవ్వవు, టైం దాటిందనుకో అరెస్టులు చేస్తావు. అంటే ఏమి అది హక్కులు కాపాడుతున్నావు? ఇప్పుడు మనం ఏంది, పోరాడే హక్కు ఉంటుంది నీకు, రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెడతావు? ఇప్పటికీ తను ఒక పర్యటనకు వస్తున్నంటే ముందుగానే ఇప్పుడు మొన్న ఉస్మానియా పోయినావు, ఎందుకు అరెస్ట్ చేయాలి? నువ్వు అంత మంచి పాలనే నీదైతే ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు అంత బాగా నువ్వు విద్యారంగాన్ని పట్టించుకుంటే అంతమంది పోలీసులు ఎందుకు, ఆ ఇనుప కడ్డీలు ఎందుకు? అప్పుడేమో నేను ఇనుప కడ్డీలను కూలగొట్టిన అసెంబ్లీ దగ్గర అని పెద్ద పెద్ద గొంతెచ్చి అరిచినావు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇనుప కడ్డీలు ఉస్మానియాలో ఎందుకు పేర్చినావు? ఎవరి కోసం పేర్చుకున్నట్టు అవి? విద్యార్థుల కోసమా, విద్యారంగం కోసమా, లేకపోతే నీకు రక్షణ కోసమా? నీ రక్షణ ఎవరు? ఇవాళ విద్యా వ్యాపారుల కోసం, ఇవాళ తెలంగాణ విద్యా వ్యాపారులే కాదు, సీమాంధ్ర వ్యాపారుల కోసం, తెలంగాణ విద్యా వ్యాపారుల కోసం, రియల్ ఎస్టేట్ వాటిల కోసం నిన్ను రక్షించుకోవటానికి ఇవాళ ఇనుప కడ్డీలు పెట్టి పోలీసులు పెట్టి నువ్వు అక్కడ ఉస్మానియాకు పోతే నీ ఏమి 7వ గ్యారెంటీ? ఎంతకన్నా ప్రూఫ్ అవసరం లేదు, ఇది 7వ గ్యారెంటీ ఉందా లేదా అని. ఒక్కరిని పోయి మాట్లాడి ఏముంది, వాళ్ళు ఏమైనా కొడతానరా నిన్ను? అంతమంది పోలీసులు, అంతమందిని అరెస్ట్ చేయడం, అంతమందిని లోపటేయడం, ముందు నుంచే ఎక్కడికన్నా పోతే ముందు రోజే అరెస్ట్ చేయడం, ఏంటి నీ గ్యారెంటీ? కాబట్టి ఏంటంటే అన్నీ ఒక రకంగా ఏమంటారు, మనం డైలాగులు కొట్టడం, ఎట్లా పడితే అట్లే మాట్లాడడం, చివరికి చేసేది ఏంటంటే ఇక్కడ ఉండే విద్యా వ్యాపారులకు, వైద్యంలో వ్యాపారం చేసుకోవటాలకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కొమ్ము గాయడమే ప్రభుత్వం యొక్క పని అయిపోయింది.
సరే, మీరు ఇంకో ప్రశ్న, ఇందాక ఉస్మానియా యూనివర్సిటీ గురించి అన్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మనం రేవంత్ రెడ్డి ఒక ఉపన్యాసం ఏంటంటే దాంట్లో పోరాటాల కింద జార్జ్ రెడ్డి లేకపోతే గద్దరన్న లాంటి వాళ్ళు కూడా ప్రస్తావన చెప్తూ మా దగ్గర 3 లక్షల బడ్జెట్ ఉంది, మేము 1000 కోట్లు ఇవ్వలేమో నేను అన్నట్లుగా మాట్లాడుతూ ఒక పక్కన చెప్తా ఉన్నాం. మరో పక్కన ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి కనీసం నిధులు కూడా మంజూరు చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఏ ప్రభుత్వ యూనివర్సిటీకి అయినా కూడా. అదే డబుల్ స్టాండర్డ్. అదే ఒక రకంగా ఏంటి తెలుగులో ఏమంటారు, 2 నాలుకల ధోరణి. ఒక నాలుకేమో కొంతమంది ప్రజాస్వామ్యవాదులను కన్ఫ్యూజ్ చేయటానికి మాట్లాడి బాగా మాట్లాడారు, ఇంకొక వైపు ఏమో చేసేది చేసుకుంటూ పోవడం. ఈ నేర్పు అయితే ఒకటి నేర్చుకున్నాడు. 1000 కోట్లు అన్నావు, ఆడ నువ్వు వాగ్దానం చేయకూడదా? అలా మీటింగ్ పెట్టినావు, నాకు డబ్బుల సమస్య లేదన్నావు, ఎందుకు ఇవ్వలేదు నువ్వు అక్కడ అని అడుగుతున్నా నేను. అక్కడ ఇప్పటికీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు, వసతులు లేవు. 833 పోస్టులు, 1267 పోస్టులకి ఏదో 833 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అక్కడ. ఇన్ని రోజులు ఏం గడ్డి బీగుతున్నావా? 2 సంవత్సరాల నుంచి ఏం చేసినావు? అక్కడ మౌలిక వసతులు ఎందుకు లేవు? అక్కడ మిగతా బిల్డింగ్స్ ఎందుకు రావట్లేదు? లైబ్రరీ ఎందుకు రావట్లేదు? లైబ్రరీ అనేది ఒక యూనివర్సిటీకి సిగ్నల్. ఎక్కడికి పోయినా కూడా లైబ్రరీ ఎట్లుందని అడుగుతారు. నువ్వు అక్కడ లైబ్రరీ ఎందుకు బాగా చేయట్లేదు? మొత్తం యూనివర్సిటీలలో ఎట్లా అంటే 35 కోట్లు ఇస్తారా వాడన్నా? తెలంగాణ యూనివర్సిటీకి 35 కోట్లు, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి 35 కోట్లు. ఇక్కడ ఏమో డైలాగులు 1000 కోట్లు ఇస్తాను, బడ్జెట్ ఉంది నా దగ్గర. ఏంది బడ్జెట్ ఉంటే మేము వచ్చి అడిగినావు, ఏం చేసినావు నువ్వు? అంటే ఇంత ఏమంటారు దాన్ని, ఇంత మోసకారి మాటలు అనేది అది వీ షుడ్ నాట్ టాలరేట్. ఇది ఎవరైనా కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు. 1000 కోట్లు అన్నావు, అవును 1000 కోట్లు. నువ్వు మొత్తం యూనివర్సిటీ కలిస్తే కూడా నువ్వు 1000 కోట్లు ఇవ్వలేదు. ఉస్మానియాకి ఏం ఇస్తావు? మొన్న ఇచ్చి రాష్ట్రం మొత్తం కలిపితే కూడా మొన్న నీకు ఉస్మానియాకి ఎందుకు ఇచ్చింది? నాకు గుర్తున్నంత వరకు 200 కోట్లకి ఎక్కువ ఇవ్వలేదు. మిగతా అన్నిటికీ బిచ్చం వేసినట్టు 35 కోట్లు 35 కోట్లు. నువ్వు బడ్జెట్లు ఇట్లా ఇస్తే యూనివర్సిటీలు ఎలా బాగిపోతాయి? ఈ యూనివర్సిటీలను ఇలా పెట్టి స్కిల్ యూనివర్సిటీ అని తీసుకో. ఎవడు అడిగిండు నిన్ను స్కిల్ యూనివర్సిటీ అమ్మని? నువ్వు రాష్ట్రంలో ఉండే 17 యూనివర్సిటీలను బాగు చేయమని మనం అడిగితే అక్కడ ఫ్యాకల్టీని, అక్కడ మౌలిక వసతులను కల్పించాలి. వాటిని ఆడికి పోయి నిన్న స్టాన్ఫర్డ్ చేస్తా, ఆక్స్ఫర్డ్ చేస్తావు. బాబు బడ్జెట్ ఇయ్యడు నీవి ఉత్తగా ఎందుకు డైలాగులు కొడతావు? ఎవడు నమ్ముతాడు నువ్వు చేస్తే? అసలు అంటే ఆ రకంగా నమ్మబలుకుతున్నాడు కానీ అలా చేస్తానంటావు. స్కిల్ యూనివర్సిటీ ఎందుకు తెచ్చినావు? ఎందుకు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టలేమా స్కిల్స్? ఇక్కడ ఉండే పాలిటెక్నిక్లు, ఐటీఐలు స్కిల్స్ డెవలప్ చేయలేవా? అక్కడ పెట్టలేమా? ఐఐటీలను డెవలప్ చేయవు, పాలిటెక్నిక్లను డెవలప్ చేయవు, స్కిల్ యూనివర్సిటీ పెడతావు. రాష్ట్రంలో ఉండే 26,000 స్కూల్స్, యాక్చువల్గా గవర్నమెంట్ కింద దగ్గర 30,000 స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ డెవలప్ చేయవు. మేము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ అంటావు, ప్రతి నియోజకవర్గానికి కోటి పెడతానంటావు. 24,000 కోట్లు దానికి 24,000 కోట్లు దానికి కేటాయించడనివి. నువ్వు 24,000 కొడితే మన మొత్తం పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య మొత్తం పెట్టచ్చు. పూర్వ ప్రాథమిక విద్య ఉండకపోవడం వల్లనే మన ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ తగ్గిపోతుందని నువ్వు టీచర్లు ఇస్తలేవు, టీచర్లు ఇవ్వటం లేదు కాబట్టి స్ట్రెంత్ తగ్గిపోతుంది. చివరికి 0కు పోయి స్కూళ్ళు మూసేస్తున్నావు. ఇలా చేయకుండా నువ్వు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పెట్టవయా అని 2 సంవత్సరాల నుంచి మనం అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు పెట్టలేదు. ముందేదో నేను 200లో పెడతామని చెప్పిండ్రు, గ్రౌండ్ లెవెల్కి పోతే చేసేది లేదు. అంత కన్ఫ్యూజన్. ఎవరు ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎవరి కింద ఉన్నది? ఈ విద్యాశాఖ కింద ఉంటుందా, లేకపోతే చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ కింద ఉంటుందా? అంత కన్ఫ్యూజన్. ఏది క్లియర్ చేయకుండా మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారని ఇంకో 1000 వేడన్నా పూర్వ ప్రాథమిక విద్య పెట్టాలంటే నువ్వు మే నుంచి అరేంజ్మెంట్ చేయాలి, అంతే కదా? అప్పుడు నీకేంటంటే జూన్లో వచ్చే పిల్లలు చేరుతారు. అంటే ఎంత మోసకారితనం అంటే అది చేయకుండా ఆగస్టు వచ్చేదాకా చూసి, జూలై వచ్చేదాకా చూసి అప్పుడే అనౌన్స్ చేసి, అంటే ఇక ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు రావద్దు, అప్పుడు నేను ఏదైనా మాట్లాడవచ్చు.
సో కాబట్టి నేను అనేది ఏంటంటే అటు యూనివర్సిటీలను నువ్వు పట్టించుకోలేదు, స్కిల్ యూనివర్సిటీ అంటున్నావు, స్కూళ్ళను పట్టించుకోలేదు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ అంటున్నావు. అంటే ఇది ఒక రకమైన ఇప్పుడు నువ్వు యంగ్ ఇండియా అనేది 119 పెట్టినావు, కేసీఆర్ 500-600 పెట్టిండు. గురుకుల పాఠశాలలు పెట్టలేమని? గురుకుల పాఠశాలల్లో నీకు యంగ్ ఇండియాలో ఎంతమంది చదువుకుంటారు? 3%, 5% మంది. వాళ్ళ కోసమా? లేదా మనం అడిగేది 100% అందరికీ. అసలు నీ నాగరిక ప్రభుత్వమే కాదు, అందరికీ నాణ్యమైన సమానమైన విద్య ఇవ్వని ప్రభుత్వాలు నాగరిక ప్రభుత్వాలు కాదు. ఈ పాలకులు నాగరికులు అనిపించుకోరు. కాబట్టి ఇప్పటికైనా కూడా అన్ని స్కూళ్ళను డెవలప్ చేయాలి, అన్ని యూనివర్సిటీలు డెవలప్ చేయాలి. కానీ ఇవాళ ఏదో నేను స్కిల్ యూనివర్సిటీ అంట, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏమన్నంటే నేను మన తెలంగాణ సెంటర్ కావాలంట. నీకు స్కూల్ దగ్గరికి పోతే పీఈటీ టీచర్ పోస్ట్ లేదు అక్కడ, అవి నింపట్లేదు అక్కడ. అక్కడ పీఈటీ నింపవు, అక్కడ ఆటలు ఆడించావు, అక్కడ ఒక మంచి గ్రౌండ్ ఉండదు స్కూల్లో. ఇక్కడికి వచ్చి నేను ప్రపంచంలోనే ఒలింపిక్ కూడా ఇక్కడ అంటే ఒలింపిక్లో ఇక్కడే జరుగుతాయి. అంటే ఇది ఏమంటే నేల విడిచి సాము చేయడము, తర్వాత విద్యా వ్యతిరేక ప్రభుత్వంగా ఇప్పుడు ముద్రపడ్డది. ఇప్పటికైనా కూడా ఏమైనా మీకు ఇప్పటికైనా కూడా కొంత ప్రజల వైపు ఏమైనా కొంత ప్రేమ అంటే ఇప్పటికైనా కూడా మీరు పునరాలోచించి ఈ విద్యా వ్యతిరేక విధానాలను మార్చుకోండి. లేకపోతే ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు కొంత లేట్ అయినా కూడా వాళ్ళు గమనిస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఒకసారి గమనించిందనుకో ఎవరినైనా కూడా వాళ్ళు పారద్రోలే ఆ యొక్క చైతన్యం ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనే దురదృష్టం వచ్చింది, దురస్థితి. ఎందుకంటే పోయి ఈయన వచ్చినాక కూడా మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చింది 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు. కాబట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయవలసిందని విజ్ఞప్తి కాదు, ఇది డిమాండ్ చేస్తున్నాము. ఆ డిమాండ్ మీద ఇప్పటికైనా కూడా మీరు పాలకులుగా గుర్తించి ఇప్పటికైనా కూడా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఇక్కడ మన విద్యాశాఖ మంత్రి అవును, అంటే ఎందుకు దీని వెనుకాల కేవలం ముఖ్యమంత్రి ఎందుకు ఆ శాఖ తీసుకోవచ్చు? అదే కదా సమస్య. ఇప్పుడు ఎంత పనిచేసేవాడైనా ఎన్ని మంత్రిత్వ శాఖలను దగ్గర పెట్టుకుంటావు? ఇప్పుడు టైం ఉండాలి కదా, విద్య గురించి ఆలోచించాలి, తిరగాలి, పోవాలి, కలవాలి, సంఘాలను కలవాలి. మనకు పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు. రేవంత్ రెడ్డే కాదు, అక్కడ ఒక ఆయన ఏదో ఉంటాడు ఇంకొక రెడ్డి, పోయి ఇవ్వయా అని అంటే మనం 2 సార్లు పోయి ఇచ్చేసినాం. అక్కడ ఏది మనం అపాయింట్మెంట్ కోసం అపాయింట్మెంట్ ఇస్తలేరు. వాడు ప్రైవేట్ యాజమాన్యాలకు మాత్రం అపాయింట్మెంట్ ఇస్తాం. సో తర్వాత ఎందుకు పెట్టుకుంటున్నావు నీ దగ్గరే ఏమన్నంటే మళ్ళీ అదొక డైలాగు. ఇది ఎంత ప్రాధాన్యత కలిగిన పదవి, మంత్రి పదవి, ఎంత ప్రాధాన్యత గల రంగం అంటే విద్యారంగం నా దగ్గరనే పెట్టుకుంటా. అరే నీకు టైం లేదు ఒకటి అంటే ఏంది, దాని అర్థం ఏంది? నా దగ్గరనే పెట్టుకుంటే అంటే దాన్ని అభివృద్ధి చేయకుండా ప్రైవేట్ యాజమాన్యాలకు ఎట్లా చెప్పాలనో నేనుంటేనే గ్యారెంటీ. వేరే వానికి ఇస్తే వాడు ఇటుపోతాడో అటుపోతాడో ఎందుకు అనే భయం ఉన్నదిగా తప్ప వేరే రకంగా ఆయన చేస్తాడని అయితే నేనైతే అనుకోను. ఇప్పటికైనా కూడా ఒక విద్యాశాఖ మంత్రి ఉండాలి. కనీసం మంచో చెడో ఒకడు ఉండి ఒక టైం ఇచ్చి విద్యకు సంబంధించిన సంఘాలతో మాట్లాడి సజెషన్ తీసుకొని ఒక విధానాన్ని ఎవాల్వ్ చేయడానికి ఉండాలి కదా ఒకరు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఒక విద్యాశాఖ మంత్రి ఉండాలి. ఆ ముఖ్యమంత్రికి టైం ఉండదు కాబట్టి ఆయన ఎవరికో ఇచ్చేయాలి. సో కాబట్టి అది కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా మనం ప్రభుత్వ విద్య కోసం మనమందరం పనిచేయాలి. ప్రజా ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, విద్యా పరిరక్షణ ఉద్యమాలు ఒకటే మార్గం కాబట్టి మనం ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి. ప్రభుత్వాలను ఒకవేళ వినకపోతే మెడలు వంచి మన ప్రభుత్వం మనకు పనిచేసినట్టు చేయించుకోవాలనేది మనం విద్యా పరిరక్షణ కమిటీగా అఖిల భారత విద్యా హక్కు వేదికగా మనం భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.